కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలు కేటాయించారు. ఈ ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఈటెల, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డికి వివిధ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఐటీ, సివిల్ సప్లై, సమాచార, పురపాలక, విద్యుత్, వాణిజ్య పనుల శాఖలను కేసీఆర్ తన దగ్గరే ఉంచుకోవడం సంచలనంగా మారింది. నేను నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కు ఎవరు ఊహించని విధంగా వైద్యారోగ్య శాఖను అప్పగించారు. అలాగే ఇంతకు ముందు విద్యుత్ శాఖను నిర్వహించిన జగదీష్ రెడ్డికి విద్యాశాఖను కేటాయించారు. అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పశుసంవర్ధక శాఖ, ఇంద్రకరణ్ రెడ్డికి న్యాయ, దేవాదాయ, అడవులు, పర్యావరణ శాఖలను అప్పగించారు. ఇక మొదటిసారి అమాత్య పదవిని చేపట్టిన వేముల ప్రశాంత్ రెడ్డికి రవాణా, రోడ్లు, భవనాల శాఖను, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వ్యవసాయ శాఖను, ఎర్రబెల్లి దయాకర్ రావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖలను కేటాయించారు. అలాగే కొప్పుల ఈశ్వర్ కు సంక్షేమ శాఖను, మల్లారెడ్డికి కార్మిక శాఖను, శ్రీనివాస్ గౌడ్ కు ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం శాఖలను అలాట్ చేశారు. ఇక కీలకమైన ఆర్థిక, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ తన దగ్గరే ఉంచుకున్నారు. దీంతో 22న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కేసీఆరే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పాత కొత్త కలయికతో కొలువుదీరింది తెలంగాణ మంత్రివర్గం. గత మంత్రివర్గంలో పనిచేసిన నలుగురికి మరో ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. గతంలో మంత్రులుగా వారి పనితీరు, కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల వారికి కేబినెట్ బెర్త్ ఖాయమైంది. 6 కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు సీఎం. సీనియర్లు, జూనియర్లతో మంత్రివర్గం కూర్పు చేశారు సీఎం కేసీఆర్. గత మంత్రివర్గంలో పనిచేసిన ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డికి మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కింది. గత మంత్రివర్గంలో ఈటెల రాజేందర్ ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రిగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫీ, మత్స్య శాఖ మంత్రి పనిచేశారు. ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖతో పాటు న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. జగదీష్ రెడ్డి గత మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. గత మంత్రివర్గంలో మంత్రిత్వ శాఖలను సమర్థంగా నిర్వహించిన వారికి మరోసారి అవకాశం దక్కిందని భావిస్తున్నారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో ఈసారి 6 కొత్త వారికి అవకాశం కల్పించారు. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లకు కొత్తగా కేబినెట్ బెర్త్ దక్కింది. కేబినెట్ లో కొత్తగా అవకాశం కల్పించిన వారిలో చాలా మంది ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఉన్నారు. అలాగే ఉద్యమ సమయంలో వెన్నంటి ఉన్న వారికి కేసీఆర్ అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణలు, ఉమ్మడి జిల్లాలను పరిగణలోకి తీసుకున్నారు. మంత్రులుగా ఎవరు యోగ్యులనే దానిపై కసరత్తు చేసి కేసీఆర్ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లు వేచిన ఉదయం రానే వచ్చిందంటున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంత్రి పదవి దక్కడంపై సంతోషంగా ఉందంటూనే తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. హెచ్ఎంటీవీతో మాట్లాడిన ఎర్రబెల్లి 3 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇప్పటికీ మంత్రి పదవి వరించిందని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రి పదవి దక్కకుండా లక్ష్మీ పార్వతి అడ్డుకుంటే చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశారంటూ హెచ్ఎంటీవీతో ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఆవేదన పంచుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బాధ్యతలు పెరిగినాయి. నాకు ఒక పక్క సంతోషం ఉన్నది, ఒక పక్క ఈ జిల్లాను సస్యశ్యామం చేయాలి,
ముఖ్యమంత్రి గారు ఆశల మేషం వారు ఏదైతే కలలు కంటున్నారో ఆ బంగారు తెలంగాణ కోసం నా పాత్ర కూడా ఉండాలి. తప్పకుండా వారి ఆశీర్వాదంతో వరంగల్ జిల్లానైతే కంటికి రెప్పలా కాపాడుకుంటా అనే నమ్మకం విశ్వాసం నాకున్నది. ఎన్టీఆర్ నా మీద బాగా అభిమానం ఉండేది. నాకు లక్ష్మీపార్వతి గతంలో అన్యాయం చేసింది, కాకుండా అడ్డుపడ్డది. తర్వాత చంద్రబాబు కూడా నాకు చేస్తా అని మోసం చేశాడు. నాకు మంత్రి పదవి కావాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని అడగలే. అయినా సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞుడు అనే నమ్మకంతో ఇచ్చారు. ఆ నమ్మకాన్ని కాపాడుకున్నారు. ఒక రాజకీయ నాయకుడి జీవితంలో 35 ఏళ్ళు అత్యంత అసాధారణమైన సమయం. 2 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలుపొందినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు 3 సార్లు వర్ధన్నపేట నుంచి 3 సార్లు పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి దయాకర్ రావుకు ఎట్టకేలకు ఎన్నాళ్ళు వేచిన ఉదయం అన్నట్టు ఈసారి మాత్రమే మంత్రి పదవి లభించింది. 94లో తనకు మంత్రి పదవి ఎన్టీఆర్ ఇస్తే లక్ష్మీపార్వతి అడ్డుపడ్డదన్నటువంటి అంటున్నటువంటి దయాకర్ రావు ఆ తర్వాత 99లో సామాజిక వర్గాల సమీకరణతో తనకు చంద్రబాబు నాయుడు మోసం చేశారని చెప్పేసి బాధను వ్యక్తం చేస్తున్న దయాకర్ రావు ఎట్టకేలకు 2014లో కాకుండా 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సీనియారిటీని గుర్తించి మంత్రివర్గంలో తనకు అవకాశం కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1983 టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా వ్యవస్థాపక సభ్యునిగా పనిచేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలో అత్యంత సీనియర్, వరంగల్ రాజకీయాల్లో అత్యంత సీనియర్ ఆయనే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత సీనియర్ ఎమ్మెల్యేలో ఆయన ఒకరు. అలాంటి ఎర్రబెల్లి దయాకర్ రావు అనేక సార్లు తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశించినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మంత్రి పదవి రాకపోవడంతో ఆయన నైరాశ్యంలో ఉండేవారు. ఎట్టకేలకు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆయన సీనియారిటీని గుర్తించి మంత్రివర్గంలో తీసుకోవడం పట్ల ఆయన అభిమానుల్లో ఆయన కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏకంగా భావోద్వానికి లోనయ్యి ఆనంద బాష్పాలు కలిసిన పరిస్థితి ఏర్పడ్డది. మొత్తానికైతే ఎట్టకేలకు ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రివర్గంలో ఛాన్స్ రావడం పట్ల ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలు, ఆయన అభిమానించే నాయకులంతా కూడా, వరంగల్ నేతలంతా కూడా, రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గంలో తనకు స్థానం దక్కలేదన్న అసంతృప్తి తనకు లేదన్నారు హరీష్ రావు. తన పేరిట సేనలు కానీ తనకు గ్రూపులు కానీ లేవని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ కేబినెట్ను విస్తరించారని అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్లో తాను క్రమశిక్షణ గల కార్యకర్తనంటూ మరోసారి చెప్పిన హరీష్ రావు కేసీఆర్ ఏది ఆదేశిస్తే దాన్నే ఆచరిస్తానంటూ కుండబద్దలు కొట్టారు. నేను ఇప్పుడే కాదు, ఎన్నికల ముందు కూడా చాలాసార్లు చెప్పాను, టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుడు లాంటి కార్యకర్తను. పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికీ 10 సార్లలో చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాల సమీకరణను దృష్టిలో పెట్టుకొని వారు కేబినెట్ ఏర్పాటు చేశారు. నాకు వారు ఏ బాధ్యత అప్పగించినా కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అమలు చేసేటువంటి కార్యకర్తలు నేను టీఆర్ఎస్ పార్టీలో. నాకు అసంతృప్తి ఉండడం కానీ అటువంటి ఏది కూడా ఉండదు. ఎవరన్నా సోషల్ మీడియాలో కూడా అనవసరంగా దుష్ప్రచారం చేస్తే కూడా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నాకు నా పేరు మీద ఎటువంటి గ్రూప్స్ కానీ సేనలు కూడా లేవు. ఎవరన్నా అటువంటి పెట్టుకుంటే కూడా దయచేసి వాటిని ఎవరు సీరియస్గా తీసుకోవద్దని, అటువంటి ఎలాంటివి కూడా లేవని, అందరూ పార్టీ కోసం